మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సీఎం ఫడ్నవీస్తో పాటు సిబ్బంది కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. లాతూర్లో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్కు గురి చేసింది. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కేవలం 1.5-2 నిమిషాల లోపే క్రాష్ ల్యాండ్ అయిన దృశ్యాలను చూస్తున్నాము. టేకాఫ్ అయిన తర్వాత కేవలం ఒకే 1 నిమిషం బ్యాలెన్స్ చేసుకోవడానికి కష్టపడి కొద్ది ఎత్తులోనే అది ప్రయాణం చేసి దగ్గరలో ఒక ఎలక్ట్రిక్ పోల్ సంబంధించిన కరెంటు వైర్ను తాకి ఆ తర్వాత క్రాష్ ల్యాండ్ అయిపోయిన దృశ్యాలు టీవీ9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. టేకాఫ్ అయినప్పటి నుంచే హెలికాప్టర్ బ్యాలెన్స్ తప్పింది. పైలట్ దాన్ని నియంత్రించే ప్రయత్నం చేసినప్పటికీ అది బ్యాలెన్స్లో లేకపోవడంతో క్రాష్ ల్యాండ్ అయ్యింది. అతి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను ఢీకొన్నట్టుగా దృశ్యాలను బట్టి మనకి అర్థమవుతోంది. సో ఫ్లాట్గా క్రాష్ ల్యాండ్ చేయగలిగాడు పైలట్. దాంతో సురక్షితంగా అంతా బయటపడగలిగారు. ఒకవేళ నిలువుగా క్రాష్ అయి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయ్యే టైంకి ఆ ట్రాన్స్ఫార్మర్కి కేవలం అడుగుల దూరంలోనే అది ఆగిపోయింది. ఒకవేళ ఆ ట్రాన్స్ఫార్మర్ని ఢీకొని ఉంటే మరింత ప్రమాదం జరిగి ఉండేది. ఈ హెలికాప్టర్ను మహారాష్ట్ర ప్రభుత్వం 7 ఏళ్ల క్రితమే కొనుగోలు చేసింది. సాంకేతిక లోపంతోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు కూడా ఆదేశిస్తామని తెలిపారు ఫడ్నవీస్.